హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కృష్ణ క్రియేషన్స్. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఎంతో ఈజీగా ఈరోజు మనం చీర కుచ్చులు వేసేసుకున్నాం. శారీ అంటే లుక్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను దీన్ని. వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేర్చుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, కావాల్సిన వస్తువులు కార్డ్బోర్డు, కట్టరు, క్రోషా నీడిల్ అని దొరుకుతుంది 10.75 అని. గోల్డెన్ కలరు, మీకు శారీ ఏ కలర్ని బట్టి ఆ కలర్ థ్రెడ్స్ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కార్డ్బోర్డ్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ థ్రెడ్ పెట్టుకొని ఇలా ఒక ప్యాడ్ చుట్టూరు ఒక 90 రౌండ్స్ చుట్టుకోవాలి. 90 మీడియం సైజ్ వస్తుంది శారీ కుచ్చు, అంటే పర్ఫెక్ట్ సరిపోతుంది. మీకు ఇంకా హెవీగా కావాలంటే 120-150 రౌండ్స్ తీసుకున్నారంటే బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా కట్ చేయకుండా కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నారంటే థ్రెడ్ షార్ప్గా వస్తుంది అనమాట. మీరు గ్లూ అప్లై చేసి షార్ప్గా వచ్చినప్పుడు చీరలో మనం కుచ్చు వేసేదానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా గ్లూ తీసుకొని దానికి కొంచెం గ్లూ అప్లై చేయండి. చూడండి, బాగా దానికి థ్రెడ్కి అంతా బాగా పూసేసి నలిపినట్టుగా అట్లాగనేసి షార్ప్గా చేసుకోండి. చూడండి, ఈ విధంగా షార్ప్గా చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే డ్రై అయిపోతుంది. చూడండి, థ్రెడ్ ప్యాడ్కి చుట్టాం కదా, బాగా మెస్సీగా ఉంది. దీన్ని ఐరన్ బాక్స్తో ఒక 2 టైమ్స్ ఐరన్ చేశారంటే బాగుంటుంది. ఐరన్ చేస్తే కాలిపోతుంది అనుకోవద్దు, లేదంటే సిల్క్ థ్రెడ్ ఏమవదు. ఒకసారి ఐరన్ చేసారంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా ఈ విధంగా వేయాలి కుచ్చు. ఇప్పుడు 1 ఫింగర్ గ్యాప్ తీసుకుంటున్నాను నేను థంబ్తో, అంటే ఒక్క కుచ్చుకి ఇంకో కుచ్చుకి మధ్యలో గ్యాప్. కావాలంటే మీరు మెజర్మెంట్ కూడా తీసుకోవచ్చు, స్కేలో టేప్ ఏదన్నా పెట్టుకొని. చూడండి, ఈ విధంగా హోల్ వేసుకోవాలి ఒకసారి. పైన నుంచి వేసారంటే మీకు దారము కరెక్ట్గా రాదు. అప్పుడు అందుకని కింద నుంచి థ్రెడ్ని కింద నుంచి పంపించాలి. చూడండి, షార్ప్గా ఉన్న దానిలో చిన్న హోల్ అయినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, నేను సిల్క్ థ్రెడ్ ఇక్కడ ఐరన్ చేశాను, అందుకని చాలా నీట్గా ఉంది, మెస్సీగా లేకుండా. చూడండి, ఈ విధంగా కొంచెం నిదానంగా, బిగినర్ సైజ్తో చాలా నిదానంగా తీసుకొని వెళ్ళండి. మీకు ఏ సైజ్ కావాలో కుచ్చు చూసుకోండి ఫస్ట్, ఎంత హైట్ కావాలని. థ్రెడ్ ఇంకా పొడవుగా కావాలి థ్రెడ్ అనుకుంటే ఇంకా పొడవుగా చేసి, ఇక్కడ నేను బేబీ కుచ్చు వేస్తున్నాను, అందుకని కొంచెం తక్కువే థ్రెడ్ తీసుకుంటున్నాను. కుచ్చు చిన్నదన్నమాట, పెద్దది కాదు. ఇప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని కట్టర్తో కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మామూలుగా ఉన్నదానికంటే కొంచెం హై వదులుకోవాలన్నమాట. మళ్ళీ కట్ చేసేటప్పుడు చిన్నది పెద్ద అయిపోకుండా. ఇప్పుడు గోల్డెన్ థ్రెడ్ కలర్ తీసుకొని నేను చూపించిన విధంగా పట్టుకోండి. అప్పుడైతే స్టిఫ్గా ఉంటుంది, మీకు లూజ్ అయిపోకుండా. ఫస్ట్ బిగినర్స్ వచ్చే చాలా కష్టంగా ఉంటుంది. కొంచెం ఒక శారీ వేసేసారంటే మీకే తెలుస్తుంది. చూడండి, ఈ విధంగా ఫింగర్స్తో పైన పట్టుకొని గోల్డెన్ థ్రెడ్ కూడా అక్కడే పట్టుకొని ఒక 7 to 8 రౌండ్స్ చుట్టాలి. చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. ఒక 7 to 8 రౌండ్స్ వేస్తే బాగా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు పూలు కడతాం కదా మనం, ఆ విధంగా ఫింగర్స్తో తీసుకొని ఒక రౌండ్ వేసేసి ఒక నాట్ లాగా. ఇప్పుడు కొంచెం థ్రెడ్ ఉండించుకొని కట్ చేసుకోవాలి. పైన ఆల్రెడీ కొంచెం థ్రెడ్ ఉంది. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఒక 2 or 3 knots వేసుకుంటే గట్టిగా ఉంటుంది అనమాట. ఆ మిగిలిపోయిన థ్రెడ్ని ఎడ్జ్ వరకు కట్ చేసేసేయండి. చూడండి, ఈ విధంగా కనపడకుండా అనమాట. మీరు ఇప్పుడు కుచ్చు ఎంత సైజు కావాలనేది మెజర్మెంట్ తీసుకొని టేప్ అయినా తీసుకొని, ఇక్కడ నేను ఫింగర్ తీసుకుంటున్నాను. చూడండి, ఇండెక్స్ ఫింగర్ తీసుకొని గోల్డెన్ థ్రెడ్ ఉంది కదా, అక్కడ ఫింగర్ పెట్టుకొని ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకుని. చూడండి, అన్నీ సమానంగా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ థంబ్ ఫింగర్ పెట్టుకొని ఇంకొక కుచ్చు చూపిస్తున్నాను. ఇట్లా కొంచెం అనుకున్నారంటే బాగా నీడిల్తో హోల్ బాగా వస్తుంది. ఇప్పుడు పింక్ కలర్ తీసుకున్నాను. పింక్ కలర్ కూడా సేమ్ అలాగే చేసేసేయండి. చూడండి, ఈ విధంగా. చూడండి, శారీ లుక్ ఇలా ఉంటుంది. ఫుల్ శారీ అంతా ఇలా ఉంది. చూడండి, ఈ విధంగా ఉంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.